వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో మేమైతే ఈరోజు తలుపులమ్మలోకి వచ్చాం. సో ఇదిగోండి మా నాన్న. హాయ్. తలుపులమ్మ తల్లి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తుని సమీపంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. రెండు సుందరమైన అడవి కొండల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలు, అత్యధిక ప్రశాంతత మరియు అమ్మవారి మహిమలకు ప్రసిద్ధి చెందింది. భక్తులు కోరుకున్న కోరికలను వెంటనే నెరవేర్చే అమ్మవారిగా తలుపులమ్మ తల్లి విశేషంగా ఆరాధించబడుతుంది. మాదైతే దర్శనం అయిపోయింది. సో ఇక్కడ తలుపులమ్మ గారు ఉన్నారు కదా, ఇక్కడ స్థల పురాణం అండ్ ఇక్కడ ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. తలుపులమ్మ తల్లి స్థల పురాణం. కృతయుగంలో అగస్త్య మహర్షి ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి తపస్సు చేశాడు. ఒకరోజు సంధ్యావందనం చేయడానికి నీటి కోసం వెతికినా ఎక్కడా నీటి వనరులు కనిపించలేదు. అప్పుడు ఆయన జగన్మాతను ప్రార్థించగా ఆమె కృపతో కొండ శిఖరం నుండి పాతాళగంగ ప్రవహించింది. సంధ్యావందనం పూర్తి చేసిన అనంతరం అగస్త్య మహర్షి ప్రజల రక్షణ కోసం ఈ కొండపై శాశ్వతంగా నివసించమని అమ్మవారిని కోరాడు. ఆయన భక్తిని మెచ్చి అమ్మవారు కొండ గుహలో స్వయంభూ రూపంలో వెలిసి భక్తులను దర్శనమిస్తారు. సాంస్కృతిక ప్రాముఖ్యత. తలుపులమ్మ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్లో వాహనదారులు, డ్రైవర్లు మరియు రవాణా రంగానికి చెందిన వారికి ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. ప్రమాదాల నుండి రక్షణ కోసం వారు అమ్మవారిని ఆశీర్వాదం పొందేందుకు తరచుగా ఈ ఆలయానికి సందర్శిస్తారు. భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు సమర్పించడమే కాకుండా తమ వాహన క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించడం ఈ క్షేత్రంలోని విశిష్ట సాంప్రదాయం. తలుపులమ్మ అనే పేరుకు కారణం. భక్తులు కోరుకున్న కోరికలను తలుపుల వెంటన ఆలకించి నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధి చెందినందున ఆమెను తలుపులమ్మ అని పిలుస్తారు. గ్రామదేవత భక్తులను అన్ని ఆపదల నుంచి కాపాడుతూ ఆయుర ఆరోగ్యాలు మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఒకటి రియల్గా ఇన్సిడెంట్ జరిగిందన్న కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. ఒక ఫ్యామిలీ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. వాళ్ళతో ఒక చిన్న పాప కూడా ఉంటుంది, 5 years పాప. సో వాళ్ళు దర్శనం చేసుకున్నాక తిరిగి రిటర్న్ అవుతారు. మెట్లన్నీ దిగాక వాళ్ళు చూసుకుంటే వాళ్ళతో పాప ఉండదు. సో మళ్ళీ అమ్మ అనేది వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ మళ్ళీ పైకి వెళ్తారు. కానీ ఆ 6 అయిపోతుంది. సో ఇక్కడ 6కి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు. సో టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో అక్కడ ఒక పంతులు ఉంటారు. ఆ పంతులేమో అమ్మ మీ పాపకి ఏమవదు, అమ్మవారు చూసుకుంటారులే అనుకొని ఆ పంతులు అలా అని వెళ్ళిపోతారు. కానీ అమ్మ అక్కడే ఏడ్చుకొని ఆ మెట్ల మీదే నైట్ అంతా ఉండిపోతారు. కానీ నెక్స్ట్ డే మార్నింగు టెంపుల్ ఓపెన్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ అనే మళ్ళీ వెళ్తారు. వెళ్ళాక ఆ పాప అక్కడే ఉంటారు పడుకొని. అప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళి లేపాక, అమ్మ నువ్వు నైట్ అంతా నాతో ఉన్నావు కదా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది. తర్వాత పాప నువ్వు నైట్ అంతా నాతోనే ఉన్నావు, నన్ను తినిపించి నన్ను ఆడిపించి మళ్ళీ ఇప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే వాళ్ళమ్మ ఇంకా ఆశ్చర్యపోయి ఇలా చూస్తారు. చూసాక మరి ఇదంతా అమ్మవారి మహిమే అనుకొని భావించి అక్కడ అమ్మవారికి దర్శనం మళ్ళీ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతారు. సో ఇలాంటి మహిమలు ఒకటే కాదు, చాలా జరిగాయి ఈ ప్రాంతంలో. నరకొండ ఉంది కదా, ఈ ప్రాంతంలో ముఖ్యమైన కొండ. అగస్త్య మహర్షి ఈ కొండ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. అండ్ అమ్మవారు కూడా ఈ కొండ గృహలోనే ఉంటారు. అండ్ ఈయనకి ఎదురుగా ఉన్న కొండే తిగకొండ. సో ఈ రెండు కొండల మధ్యన ఉన్నదే లోయ.
సో ప్రజెంట్ లోవా అంటారు. ఇప్పుడు రీసెంట్గా అమ్మవారు టెంపుల్ వచ్చాక తలుపులమ్మ లోవా అని అంటారు. సో ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ కుకింగ్ చేసుకొని తిని వెళ్తారు. కానీ మేము మిస్ అయిపోయాం. సో నెక్స్ట్ టైం వస్తే ఎలా అయినా కుకింగ్ చేసుకొని తిని వెళ్తాం. సో నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో చేస్తా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.